హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఇంగ్లీష్ వరల్డ్. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా మనము ఇంతకుముందు వీడియోలో ప్రిపోజిషన్స్ ఇన్ ఆన్ నేర్చుకున్నాము. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు యూజ్ ద ప్రిపోజిషన్స్ అట్ అండ్ ఆఫ్. ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ టెట్ ఎగ్జామ్, స్టూడెంట్స్ and other competitive exams. First one is at. At is a preposition used to indicate specific place, time, event, activity, or direction. Example: the meeting begins at 10 a.m. Specific time. She is at the library. Specific place. We arrived at the station. Specific place. She is good at English. Activity. స్పెసిఫిక్ ప్లేస్. ఇప్పుడు మనము స్పెసిఫిక్ ప్లేస్కి సంబంధించి అట్ అనే ప్రిపోజిషన్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. వి ఈజ్ అట్ టు రెఫర్ టు ఏ పర్టికులర్ పాయింట్ ఆర్ లొకేషన్. ఎగ్జాంపుల్: ఐ యామ్ అట్ స్కూల్. షీ ఈజ్ అట్ హోమ్. దే మెట్ అట్ ద బస్ స్టాప్. హీ అరైవ్డ్ అట్ ద ఎయిర్పోర్ట్. హీ ఈజ్ వెయిటింగ్ అట్ ద ఎంట్రన్స్. ఈ 5 సెంటెన్స్లో కూడా అట్ అనే ప్రిపోజిషన్ని స్పెసిఫిక్ ప్లేస్కి సంబంధించి వాడడం జరిగింది. నెక్స్ట్ వన్ స్పెసిఫిక్ టైం. వీ యూజ్ అట్ విత్ ఎగ్జాక్ట్ టైమ్స్. ఎగ్జాంపుల్స్: ద క్లాస్ స్టార్ట్స్ అట్ 9 a.m. షీ వోక్ అప్ అట్ dawn. వీ విల్ మీట్ అట్ noon. ద ట్రైన్ అరైవ్స్ అట్ midnight. నెక్స్ట్ వన్ ఈవెంట్స్. వీ యూజ్ అట్ వెన్ టాకింగ్ అబౌట్ అటెండెన్స్ అట్ ఈవెంట్స్. ఎగ్జాంపుల్: హీ స్పోక్ అట్ ద మీటింగ్. We met at a party. She sang at the concert. Next one, activities. She is good at mathematics. He is clever at solving puzzles. They laughed at the joke. Next, common expression with at. అట్ని మనము కామన్గా ఎక్కడ వాడతాము? అట్ హోమ్, అట్ స్కూల్, అట్ వర్క్, అట్ ద స్టేషన్, అట్ ద డోర్, అట్ నైట్. అట్ present, at last, at once, at first. Example: we reached home at last. Please reply at once. At first, he did not drink coffee, but now he drinks it every day. Next, direction. Don't shout at me. She is looking at the painting. Throw the ball at the wall. Sixth one, before numerical values. సంఖ్యా సంబంధమైన విలువలకి ముందు అట్ వాడడం జరుగుతుంది. ఏజ్కి సంబంధించిన ఎగ్జాంపుల్: హీ రిటైర్డ్ అట్ 60. ప్రైస్: ద బుక్ ఈజ్ సోల్డ్ అట్ $500. స్పీడ్ ఆర్ రేట్: ద కార్ ఈజ్ మూవింగ్ అట్ 80 km/h. ఇంట్రెస్ట్ ఈజ్ చేంజ్డ్ అట్ 8% per year. నెక్స్ట్ వన్, స్కోర్స్ అండ్ మెజర్మెంట్స్. ఎగ్జాంపుల్స్: హీ స్కోర్డ్ అట్ లీస్ట్ 90 marks. The battery is operating at 12 volts. Next one, level or number. The water is at 30 degrees centigrade. The company's profit stood at $1 million. Next, we are going to learn how to use the preposition of. Of is a preposition used to show possession, relationship, origin, material, quantity, cause, or part of a whole. First one, possession or belonging. షోస్ దట్ సంథింగ్ బిలాంగ్స్ టు సమ్వన్ ఆర్ సంథింగ్. అనగా సంబంధించిన లేదా చెందిన అనే అర్థంలో మనం వాడతాము. ఎగ్జాంపుల్: ద బుక్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఆన్ ద బెంచ్. ద రూఫ్ ఆఫ్ ద హౌస్ ఈజ్ రెడ్. ద నేమ్ ఆఫ్ ద బాయ్ ఈజ్ రామా. వన్, పార్ట్ ఆఫ్ ఏ హోల్. షోస్ దట్ సంథింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లార్జర్ గ్రూప్ ఆర్ సంథింగ్. ఎగ్జాంపుల్: వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వన్ ద ప్రైజ్. ఇందులో గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి ఒక స్టూడెంట్ ప్రైజ్ విన్ అవ్వడం జరిగింది అని తెలియజేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ వర్ ప్రెజెంట్. నెక్స్ట్ వన్, మెటీరియల్ ఆర్ సబ్స్టాన్స్. షోస్ దట్ సంథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్. ద రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. ద టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. ద స్టాచ్యూ ఈజ్ మేడ్ ఆఫ్ మార్బల్. నెక్స్ట్, క్వాంటిటీ ఆర్ మెజర్మెంట్. ఎగ్జాంపుల్స్: ఏ కప్ ఆఫ్ టీ, ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్, ఏ కిలో ఆఫ్ రైస్, ఏ పీస్ ఆఫ్ కేక్. Fifth one, relationship. Shows a connection between people or things. Example: the son of the king, the capital of India. Sixth one, origin or source. Shows where someone or something comes from. Examples: he is a citizen of India.
The tea is of Indian origin. Seventh one, cause or reason. Example, he died of cancer. He was tired of waiting. They were afraid of the storm. Eighth one, after adjectives. She is proud of her success. I am fond of music. He is aware of the problem. They are afraid of snakes. ఈ సెంటెన్సెస్లో అడ్జెక్టివ్ తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరిగింది. కామన్ ఎక్స్ప్రెషన్ విత్ ఆఫ్, బికాస్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, అవుట్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్, ఫుల్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్. ఎగ్జాంపుల్స్, ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్ బికాస్ ఆఫ్ రెయిన్. The car is parked in front of the house. Use a pencil instead of a pen. Okay friends, if you like my videos, please like, share and subscribe my YouTube channel Smart English World. Thanks for watching friends.